చంచలమైతే అందరికీ బట్టలు పెడుతూ ఉంటుంది. అలా అందరికి పేదవాళ్ళందరికీ బట్టలు పెడుతున్న దగ్గరికైతే చంటి, సింధూర వాళ్ళు చూసి అలా ఉంటారు. ఏంటి అలా చూస్తున్నారు రండి అనేది అంటూ ఉంటుంది. వచ్చి బట్టలు తీసుకోండి అని కేశవ అంటూ ఉంటాడు. ఆ మాటలకి చంచలమైతే షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి ఈయన ఆళ్ళే పిలుస్తున్నాడు అనేది అనుకుంటూ ఉంటుంది. ఇక చంటి, సింధూర అయితే వస్తూ ఉంటారు. ఏంటి ఆలోచిస్తున్నారు రండి వచ్చి బట్టలు తీసుకోండి అని చెప్పేసి అయితే కేశవ అయితే సింధూర చంటితో అంటూ ఉంటాడు. అలా అనేసరికి చంచలం అయితే కేశవ కసి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. అలా కోపంగా చూసేసరికి కేశవ అయితే ఇలా అంటూ ఉంటాడు. మనము అందరికీ ఇస్తున్నాం కదా చంచలమ్మ. అదే మన దగ్గర వాళ్ళైతే దగ్గరుండి బట్టలు ఇవ్వడానికి, కానీ బయటోళ్ళే కదా పేదవాళ్ళకి అందరికీ ఇస్తున్నప్పుడు వాళ్ళకి ఇవ్వడానికి ఏమి అని కేశవ అయితే అంటూ ఉంటాడు. అలా కేశవ అనేసరికి సింధూర అయితే నవ్వుకుంటూ పదండి లైన్‌లో నిల్చోండి అని చెప్పేసి అయితే అనేసరికి సింధూర అయితే నవ్వుకుంటూ ఉంటుంది. చంటికి అయితే ఆ మాటలు నచ్చక మొఖం పడేస్తూ ఉంటాడు. ఇక కేశవ ఆడిన మాటలకి చంటి కొంచెం ఫీల్ అవుతూ ఉంటాడు. కానీ సింధూర అయితే అత్తమ్మ చేతుల మీదుగా నేను బట్టలు తీసుకుంటున్నాను కదని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక కేశవ ఆడిన మాటలకి నలుగురిలో ఏం అనలేక చంచలమ్మ అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక చంటి, సింధూర అయితే లైన్‌లో నిల్చుంటూ ఉంటారు. అలా లైన్‌లో నిల్చొని బట్టలైతే తీసుకోవడానికి రెడీ అవుతూ ఉంటారు. ఇక చంచలమ్మ అందరికీ బట్టలిచ్చి సింధూర దగ్గరికొచ్చేసరికి అలా బట్టలు పట్టుకొని ఉండిపోతూ ఉంటుంది. ఇవ్వాలా వద్దా అనేది ఆలోచిస్తూ ఉంటుంది. ఇక సింధూరి అయితే అలా చూస్తూ ఉంటుంది. ఇక చంచలమ్మ చేతుల మీదుగా బట్టలు తీసుకున్నందుకు ఆనందంగా ఉంటుంది సింధూర.